అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నంద్యాల విజయ డైరీలో ముగ్గురు డైరెక్టర్లకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కానీ ఎన్నికలు సక్రమమైన ఎన్నికలు కాదు. గతంలో కూడా గ్రామాల్లో పాలకేంద్రాల్లో ప్రెసిడెంట్ల ఎన్నికలు జరపడానికి ప్రయత్నాలు జరిగినాయి. వాటిలో కొన్ని సంఘాలు ఆగిపోయిన సంఘాలకు కూడా మరి ఎన్నికలు జరిగినట్టు జరపకుండా జరిపినట్టు ఈ యాజమాన్యం ఎవరైతే చైర్మన్ డైరెక్టర్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళంతా కూడా జరగని ఎన్నికలు కూడా జరిపినట్టు రికార్డు రాసుకొని అప్రజాస్వామికమైన ఎన్నికలు జరుపుతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జరిగే డైరీ ఎన్నికల్లో డైరెక్టర్ల ఎన్నికలు కూడా అదేవిధంగా జరిగే పరిస్థితి ఉంది. మరి డైరెక్టర్లకు కానీ అదేవిధంగా పాలకేంద్రాలకు సంబంధించిన సంఘ అధ్యక్షులకు కానీ మరి ఎవరికే కానీ బోర్డు మీటింగ్లో విషయం తెలియజేయకుండా మరి డైరెక్టర్లకు మీటింగ్ ఉందని కూడా చెప్పకుండా బోర్డు మీటింగు మరి అదేవిధంగా ఎన్నో అవకతవకలు జరుపుతా ఉన్నారు. ఇటువంటి అవకతవకలు జరిగే ఎన్నికలు ఈ పాలకేంద్రానికి అవసరం లేదు. రైతులకు పాడి రైతులు ఎవరైతే ఉన్నారో మరి ఈ జిల్లాలో నంద్యాల జిల్లా నుంచి పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎన్నికల ద్వారా అన్యాయం జరగబోతా ఉంది. ఈ డైరీలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ వెలికి తీసి ఖచ్చితమైనటువంటి మరి పద్ధతిలో ఈ ఎన్నికలు జరపాలని చెప్పి కూడా మరి ఈ నంద్యాల జిల్లా పాడి రైతుల ప్రెసిడెంట్ల సంఘం తరఫున అందరం కూడా ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్నికలు సక్రమమైనవి కాదు. ఖచ్చితమైన ఎన్నికలు బోర్డు మీటింగ్ పెట్టి మరి డైరెక్టర్లకు కానీ సంఘంలో ప్రెసిడెంట్లకు కానీ అందరికీ తెలియజేసి ఖచ్చితమైన ఎన్నికలు జరపాలని చెప్పి అంతవరకు ఈ ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేయాలని చెప్పి మరి ప్రెసిడెంట్ల తరఫున అందరూ ఈ జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ ఇక్కడ ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎన్నికలు సక్రమైనవి కాదు. ఎందుకనగా సక్రమైన రైతుకు పాడి రైతుకు ఎవరికి ఓటు హక్కు లేదు. ఎవరు ఇంట్లో కూర్చున్న వాళ్ళకంతా ఓట్లు ఉన్నాయి, కానీ సక్రమైన రైతుకు ఎవరికి ఓటు హక్కు లేదు. కాబట్టి ఈ ఎన్నికలన్నీ వాయిదా వేసేసి సక్రమైన రైతులకు పాడి రైతులకు ఓటు హక్కు కల్పించి సక్రమైన మార్గంలో ఎన్నికలు జరపాలని కోరుకుంటున్నాను. తెలిపిన విధంగా ముగ్గురు డైరెక్టర్ల కర్నూలు డిస్ట్రిక్ట్ మిల్క్ యూనియన్ ముగ్గురు డైరెక్టర్ల పదవి నామినేషన్లకు ఈరోజు మనము డేట్ పెట్టినాము. సో ఈ కార్యక్రమంకు పోలీసు వారు ఇక్కడ దుమ్మిగొడిన వారి వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు ఎన్నికను పోస్ట్ పోన్ చేసి తర్వాత ఎప్పుడు తెలిపేదానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఎన్నిక పోస్ట్ పోన్ అయిందా సార్? రిటర్న్ ఇవ్వండి సార్, లెటర్ ఇవ్వండి. ఎవరికి సార్? పోలీసు వారికి, మీడియా వారికి ఇవ్వండి సార్. పోలీసు వారి రిక్వెజిషన్ మేరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చాను పోలీసు వారి దగ్గర. రిటర్న్ కాపీ కావాలి సార్ మాకు ఒకటి. మీరు పోలీసు వారి దగ్గర తీసుకోవాలి. ఓకే సార్, ఓకే సార్. సార్ ఇవ్వండి, మీరు మీ చేతులు ఇచ్చిపోండి సార్. మీరు మీ చేతులు మీడియా సమక్షంలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.